ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. రైట్. కాసేపు ఈ వాక్య భాగాన్ని దృష్టిలో ఉంచుకొని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. అందరూ తీసుకున్నారా? అందులో 31వ వచనం చదివితే, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. ఈ వాక్య భాగంలో దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం ఈ వాక్య భాగములో అనుదిన బలి అని ఉన్నదా? అనుదిన బలి అంటే ఏమిటి? ప్రతిరోజు జరిగేటువంటి బలి. యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయములో బలి ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు బలి జరగాలి. ఈ ప్రతిరోజు జరిగేటువంటి బలిని సంఖ్యాకాండం 28వ అధ్యాయం సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. మరియు నీవు వారికి ఇలాగున ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. అనుదిన బలి అని ఇందాక దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో చదివామా? దానికి సపోర్టివ్గా ఉన్న రిఫరెన్స్ ఇది. 3వ వచనం ప్రకారం ఏమన్నాడు? నిత్యమైన దహన బలి రూపముగా. ఏ రూపముగా? నిత్యమైన దహన బలి ఎక్కడ జరుగుతుంది? నిత్యమైన దహన బలి అంటే దానికి బ్రేక్ అంటూ ఉండదు. ఎటర్నల్ బర్న్ ఆఫరింగ్. నిత్యమైన దహన బలి పరలోకములోని దహన బలిపీఠం మీద జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నిత్యమైన దహన బలి రూపకముగా. అంటే దాని ఛాయగా భూమి మీద యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయములో లేదా దానికన్నా ముందుగా ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడార నిర్మాణములో ప్రతి దినము, ఎప్పుడట?
ప్రతిదినం. ఇందాక అనుదిన బలి అనే మాటకి ఇప్పుడు ప్రతిదినము అనే మాటకి వరుస కుదిరిందా? రైట్. కుదిరితే ఆ ప్రతిదినము ఎన్ని గొర్రె పిల్లలను వధించాలట? రోజుకు 2. ఆ 2 ఎప్పుడెప్పుడు వధించాలి? ఉదయం పూట ఒక గొర్రె పిల్లను, సాయంకాలం పూట ఒక గొర్రె పిల్లను. ఎన్ని బలులు అవుతాయి అప్పుడు? ప్రతిరోజు ఇశ్రాయేలీలు 2 బలులు అర్పించాలి. మొదటి బలి ఏమో ఉదయకాలమందు, రెండో బలి ఏమో సాయంకాలమందు. ఇలా ఎప్పటి వరకు జరగాలి? ప్రతిరోజు జరగాలి. ఇది కట్టడ, ఇది నియమం. తర్వాత నిర్గమకాండం 29వ అధ్యాయం, నిర్గమకాండం 29వ అధ్యాయం ఈ 29వ అధ్యాయంలో 38వ వచనం, 39వ వచనం చదవండి. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాది వయసున్నవి 2 గొర్రె పిల్లలను. మరలా విన్నారా మాట? ఎప్పుడు? ప్రతి దినము ఉదయమందు ఒక గొర్రె పిల్లను, సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. ఎప్పుడెప్పుడట? ఉదయకాలమందు ఒక గొర్రె పిల్లను, సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను. దీనిని అనుదిన బలి అంటారు, ప్రతిరోజు అర్పించేటువంటి బలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నిర్గమకాండములోనే 30వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. అహరోను ప్రతిదినము ప్రొద్దుట దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ఇప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఆలకించండి. ఇందాక చెప్పిన 3 వాక్య భాగాలు దానియేలు గ్రంథములో కానీ, సంఖ్యాకాండములో కానీ, నిర్గమకాండములో కానీ అనుదిన బలి ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు ఎప్పుడెప్పుడు జరగాలి? ఉదయమందు జరగాలి, సాయంకాలమందు జరగాలి. ఇప్పుడు 30వ అధ్యాయం మీరు చదివితే నిర్గమకాండం 30వ అధ్యాయంలో 7-8 వచనముల భాగముల ప్రకారము, 7-8 వచన భాగముల ప్రకారము ప్రతిదినము ధూపము వేయాలి. ప్రతిదినము ధూపము వేయాలి. ఆ ధూపం కూడా ఎప్పుడెప్పుడు వేయాలట? ఉదయం పూట ఒకసారి ధూపం వేయాలి, సాయంత్రం పూట ఒకసారి ధూపం వేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఈ పాయింట్ అర్థమైతేనే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. లేకపోతే ఆ 8వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చాలా కష్టంగా ఉంటాయి. తర్వాత 30వ అధ్యాయంలోనే, నిర్గమకాండం 30వ అధ్యాయంలోనే ధూపం వేయడం గురించి చెప్పాను కదా. ధూపం వేయడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏమిటి? ఏమంటారు? ఇంగ్రీడియంట్స్ అంటే కావలసిన వస్తువులు, సామాన్లు, సరుకులు ఏమిటి అని అడిగితే ఆ 30వ అధ్యాయంలో 34వ వచనం నుండి మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా పరిమళ ద్రవ్యములు అనగా అన్నాడు. అంటే ఇక్కడ పరిమళ ద్రవ్యములు ఏమిటో చెప్తున్నాడు. ధూపం వేయడానికి అవసరమైన సరుకులు ఏమిటో చెప్తున్నాడు. మొదటిగా ఏం చెప్పాడు? జటామాంసి. పరిమళ ద్రవ్యములలో మొదటిది జటామాంసి. జటామాంసి అనే మాట క్రొత్త నిబంధనలు ఎక్కడ కనిపిస్తుంది మీకు? అచ్చ జటామాంసి అత్తరు తీసుకుని వచ్చి ప్రభు యేసు క్రీస్తు వారి పాదాల మీద పోసింది. ఆవిడ ధూపం వేసిన దాంతోనే సమానం.
అంతే కదా? ఆవిడ్ని గురించి ఏమన్నాడు? సర్వలోకములో ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమెను గూర్చిన ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆమె వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ప్రభువు మీద పోసింది. పరిమళ ద్రవ్యములలో మొదటిది అచ్చ జటామాంసి, రెండవది గోపీ చందనము, మూడవది గంధపు చెక్క, ఈ మూడిటితో పాటు స్వచ్ఛమైన సాంబ్రాణి, నాలుగోది ఏమిటి? స్వచ్ఛమైన సాంబ్రాణి. ఎన్నైనాయి మొత్తం? 4. మొదటిది ఏమిటి? జటామాంసి, రెండోది ఏమిటి? గోపీ చందనం, మూడోది ఏమిటి? గంధపు చెక్క, నాలుగోది ఏమిటి? సాంబ్రాణి. ఈ 4తో పాటు 35వ వచనం ప్రకారం ఉప్పు కూడా కలపాలి. 5వది ఏమిటి? ఉప్పు కూడా కలపాలి. ఈ ఒక్కొక్క పరిమళ ద్రవ్యమునకు సంబంధించి ఒక్కొక్క ఆత్మీయమైన అర్థముతో కూడిన ప్రసంగం చేయొచ్చు. కానీ ప్రకటన గ్రంథం నుండి డీవియేట్ అవ్వకూడదు కనుక నేను ఆ వివరణ జోలికి పోవడం లేదు. ఇప్పుడు మళ్ళీ వరుసగా వద్దాం. బలి ప్రతిరోజు జరగాలి. ఎప్పుడు జరగాలి? ప్రతిరోజు ఉదయం పూట జరగాలి, సాయంత్రం పూట జరగాలి. ధూపం వేయడం ప్రతిరోజు జరగాలి. ఎప్పుడు జరగాలి? ఉదయం పూట జరగాలి, సాయంత్రం పూట జరగాలి. బలి అర్పించడానికి ఏమి కావాలి? ఏడాది వయసున్న గొర్రె పిల్ల కావాలి. ధూపం వేయడానికి ఏం కావాలి? జటామాంసి, గోపీ చందనం, గంధపు చెక్క, సాంబ్రాణి, ఉప్పు. మొదటి 4 ప్రధానమైనవి. ఉప్పు కేవలం సపోర్టివ్గా ఉంటుంది. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొని యాజకుడు పరిశుద్ధ స్థలములో ఉన్న ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేయాలి. మీరు కొంచెం దినవృత్తాంతాల గ్రంథము కూడా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం. గడిచిన తరగతిలో కూడా మనం ధ్యానం చేసాం దీని గురించి. అక్కడ సమస్య ఎవరెవరికి వచ్చింది? అబీయాకు యెరోబాముకు యుద్ధము కలగగా, 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఎవరెవరికి యుద్ధం కలిగింది? అబీయాకును యెరోబాముకును యుద్ధం కలిగినప్పుడు 4వ వచనం ప్రకారం అబీయా లేచి నిలవబడి ఒక పెద్ద ప్రసంగం చేశాడు. 4వ వచనం నుండి 5వ వచనం నుండి చివరి వరకు కూడాను ఒక పెద్ద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో పోయినటువంటి తరగతిలో ఏం చెప్పాను నేను మీకు? అబీయా చేసిన ప్రసంగం ప్రకారం అబీయా ఏమని చెప్పాడు? 12వ వచనంలో మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. దాని గురించి చెప్పానా లేదా? చెప్పాను. అయితే ఇప్పుడు అదే వాక్య భాగంలో 13వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. వారు లేదా 10 నుండి చదవండి అన్న. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు అనగా లేవీయులు ఉదయాస్తమయములయందు, ఎప్పుడట? ఉదయమందును అస్తమయమందును యెహోవాకు దహన బలులు అర్పిస్తున్నారు. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. వారు ఉదయాస్తమయములు ఏం చేస్తున్నారు? యెహోవాకు దహన బలులు అర్పిస్తున్నారు. రెండవది సుగంధ ద్రవ్యములతో ధూపము వేయించున్నారు. మూడవది పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచున్నారు. నాలుగవది బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు.
యాజకత్వపు సేవ ఇది. ఎన్ని చెప్పాడు మొత్తం? మళ్ళీ వరుసగా రండి. లేవీయులు ఉదయమందును అస్తమయమందును యెహోవాకు ఒకటి దహన బలులు అర్పించుచున్నారు. ఒకటి ఏమిటి? దహన బలులు అర్పించుచున్నారు. ఎప్పుడెప్పుడు? ఉదయమందును అస్తమయమందును. ఓకే. తర్వాత ఉదయమందును అస్తమయమందును వారు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచున్నారు. ధూపం కూడా ఎప్పుడెప్పుడు వేస్తున్నారు? ఉదయమందు వేస్తున్నారు, సాయంకాలం మందు కూడా వేస్తున్నారు. మూడవది, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుతున్నారు. ఎప్పుడెప్పుడు? ఉదయమందు ఉంచుతున్నారు, అస్తమయమందు ఉంచుతున్నారు. నాలుగవది, బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచూ వచ్చుచున్నారు. ఎన్ని పరిచర్యలు? 4 రకాలైన పరిచర్యలు. ఇప్పుడు ఇది మనసులో ఉంచుకొని ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథములో 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయం 29వ అధ్యాయంలో ఇక్కడ హిజ్కియా ప్రసంగం. ఇది హిజ్కియా ప్రసంగం చేస్తూ ఆగండి హిజ్కియా ప్రసంగం చేస్తూ 7వ వచనం 8వ వచనంలో హిజ్కియా చెప్పిన మాటలు చదవండి. మరియు మన పితరులైన వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపము వేయకుండా దహన బలులు అర్పించకుండా ఉండిరి. ఇశ్రాయేలీలు చేసిన పాపం ఏంటంట? లేవీయులు పాపం చేస్తే ఇశ్రాయేలీలు చేసినట్టే, యాజకులు పాపం చేస్తే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు పాపము చేసినట్టే. చెప్పండి, ఇప్పుడు పాస్టర్ గారు పాపం చేస్తే పాస్టర్ గారు ఒక్కడితోనే చుట్టుకునిద్దా వ్యవహారం? పాస్టర్ గారి కుటుంబానికి, పాస్టర్ గారి సంఘానికి కూడా చుట్టుకునిద్దా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. విశ్వాసి తప్పు చేస్తే విశ్వాసి ఒక్కడి మెడకే చుట్టుకుంటుందేమో కానీ నువ్వు దైవజనుడు అయితే, దైవజనుడిగా సేవకొస్తే, పరిచారకుడు అయితే, పరిచర్య చేసేటువంటి పరిచర్యకు నువ్వు వస్తే, నువ్వు చేసేటువంటి ప్రతి దేవుని చిత్తానుసారమైన పని విశ్వాసులకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు చేసేటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రతి పని నీ కుటుంబానికి, విశ్వాసులకు శాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి దైవజనులైన వారు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా పోతున్నామని లెక్క వేసుకొని, అంచనా కట్టుకొని పరిశుద్ధాత్ముని నడిపింపుతో నడవవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ యాజకులు, లేవీయులు ఏం చేశారు? ద్వారములు మూసివేశారు, దీపములు ఆర్పివేశారు, ధూపము వేయడం మానేశారు, దహన బలులు అర్పించడం మానేశారు. అందుచేత 8వ వచనం చూడండి. అందుచేత, ఎందుచేత? మందిరం తలుపులు మూసేశారు, దీపాలు ఆర్పేశారు, ధూపం వేయడం మానేశారు, దహన బలి అర్పించడం మానేశారు, అసలు మందిరాన్ని మీరు పట్టించుకోవడం మానేశారు. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించాడు. యెహోవా ఏం చేశాడు? కోపించాడు. ఎవరి మీద? యూదా వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కోపించాడు. ఇప్పుడు ధూపం వేయకపోతే దేవుడికి ఏమొచ్చింది? దహన బలి వేయకపోతే దేవుడికి ఏమొచ్చింది? కోపం వస్తుంది. ఇప్పుడు ఇది మనసులో బాగా ఉంచుకోనండి. బలి అనుదిన బలి, ధూపం కూడా ప్రతిరోజు వేయవలసిన ధూపం. అనుదిన బలిలో ప్రతిరోజు ఉదయం పూట బలి అర్పించాలి, సాయంత్రం పూట బలి అర్పించాలి. ధూపం వేసేటప్పుడు ఉదయం పూట ధూపం వేయాలి, సాయంత్రం పూట ధూపం వేయాలి. బలి అర్పించేటప్పుడు 1 ఏడాది వయసున్న మగ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి అర్పించాలి. ధూపం అర్పించేటప్పుడు ఎన్ని వస్తువులు చెప్పాను? అచ్చ జటామాంసి, గోపీ చందను,
గోధుమ చెక్క కాదు, అది గంధపు చెక్క. ఎప్పుడు తిండిగోలే. గోధుమ చెక్క కాదు, గంధపు చెక్క. నాలుగోది ఏంటి? సాంబ్రాణి. ఐదోది ఏమిటి? ఉప్పు. ఈ ఐదు కలగలిపి ధూపం వేయడానికి 5 తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? బలిపీఠం మీద. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందంతా గుర్తుందిగా మీకు? అనుదినము జరిగేటువంటి బలి ఎలా జరుగుద్ది మందిరంలో? యెరూషలేము దేవాలయంలో ఎలా జరిగేది? ఇప్పుడు వాస్తవానికి యెరూషలేము దేవాలయం ఉందా? ఎక్కడుంది? లేదు. ఏడుపుల గోడ ఒక్కటే ఉంది అక్కడ, మందిరం లేదు, మందసం లేదు. రెండవసారి AD 70లో అనుకుంటాను యెరూషలేం నగరం అంతా కూడా తగలబడిపోయిందే. ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో ఇప్పుడు పాఠం ఏంటంటే, అసలు యెరూషలేము దేవాలయం ఉన్నప్పుడు, యెరూషలేములో దేవాలయం ఉన్నప్పుడు ఈ అనుదిన ధూపం ఎట్లాగా వేయబడేది అనే పాఠం కాసేపు ధ్యానం చేద్దాం. ఈ ధూపం వేయడానికి ఇశ్రాయేలీల్లో లేదా యూదా వారిలో తరగతుల ప్రకారం నియమించబడేవి. ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కమారు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అయితే మిగిలిన ప్రతిరోజు యాజకులు పరిచర్య చేయాలి కదా. ఒక్క యాజకుడే పరిచర్య చేస్తాడా, లేకపోతే యాజకులు ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో చేస్తారా? వారి వారి వరుస క్రమమును బట్టి, వారి వారి తరగతిని బట్టి, రైట్, వారి వారి తరగతిని బట్టి వారు చేస్తారు. చేసేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు అనుదిన బలి అర్పించడానికి లేదా అనుదిన ధూపం వేయడానికి ఎన్నడూ కూడా ఒక్క యాజకుడే బయలుదేరి వెళ్ళడు. 2 యాజకులు బయలుదేరి వెళతారు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యకు పంపించేటప్పుడు ఒక్కరిని పంపించాడా, 2ని పంపించాడా? 2ని పంపించాడు. ఒంటరిగా ఉండడం మేలన్నాడా, జంటగా ఉండటం మేలన్నాడా? జంటగా ఉండటమే మేలన్నాడు కదా. ఈ సూత్రం ఇక్కడి నుండి వచ్చింది కాదు, క్రొత్త నిబంధనలో నుండి వచ్చింది కాదు. ఈ సూత్రము పాత నిబంధనలో నుండి వచ్చింది. 2 యాజకులు ఉంటారు. నేను పోయిన వారం మీకు పాఠం చెప్పినప్పుడు బలిపీఠం యొక్క కొలతలు ఎంత చెప్పాను? కింద పెట్టి ఎంత చెప్పాను? 7 మూరల. అన్నా మీరు ఏమీ మర్చిపోయారా? 42 చెప్పానా, 48 చెప్పానా? అమ్మా కింద 48 అంతేనా చెప్పింది? దాని పొడవు 48, దాని వెడల్పు 40. దాని ఎత్తు ఎంత చెప్పాను? 48 పొడుగు, 48 వెడల్పు చెప్పాను. ఎత్తు ఎంత చెప్పాను? 1 చెప్పానా, 1.5 చెప్పానా? 1.5 అడుగు చెప్పానా? దాని మీద 2వది ఉంటుందన్నానే, 2వ మెట్టు. దాని కొలతలు ఎంత చెప్పాను? 32. ఎత్తు ఎంత చెప్పాను? అది కూడా 1.5. దాని తర్వాత 3వది ఎంత చెప్పాను? 7.5 అడుగుల వెడల్పు, 7.5 అడుగుల పొడుగు, ఎత్తేమో 4.5 అడుగులు. రైట్, ఇప్పుడు అర్థమైందా? 3 మెట్లు అనుకుందాం. బలిపీఠం, దహన బలి అర్పించే బలిపీఠం 3 మెట్లు అనుకుందాం. మొదటి మెట్టు యొక్క కొలతలు చెప్పండి మళ్ళీ. 48 అడుగుల పొడుగు, 48 అడుగుల వెడల్పు, 1.5 ఎత్తు. 2వ మెట్టు ఎంత? 32 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 1.5 అడుగు ఎత్తు. 3వది ఎంత? బలిపీఠం సైజ్ ఎంత? 7.5 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 4.5 అడుగుల ఎత్తు. ఈ బలిపీఠం దగ్గర బలి అర్పించిన తర్వాత, బలిపీఠం మీద నిప్పులు ఉంటాయి. బలిపీఠం మీద ఏముంటాయి? నిప్పులు ఉంటాయి. బలి అర్పించిన తర్వాత ఆ పశువు రక్తాన్ని తీసుకొని, ఆ గొర్రె రక్తాన్ని తీసుకొని బలిపీఠం కింద పోస్తారు. బాగా వినాలి. ఏ యాజకుడైతే బలిపీఠం మీద ఉన్న రక్తాన్ని తీసుకొని పాత్రలో పట్టుకొని బలిపీఠం కింద అడుగు భాగంలో పోస్తాడో ఆ యాజకుడు ధూపార్తి చేతబట్టుకోవాలి. ఆ యాజకుడే ధూపార్తి చేతబట్టుకోవాలి. 2వ యాజకుడు ఉంటాడే, ఆయన నిప్పులు పట్టుకునేవాడు.
నిప్పులు పట్టుకునేవాడు ఒక యాజకుడు, రక్తం పట్టుకునేవాడు ఇంకో యాజకుడు. ఎంతమంది యాజకులు మొత్తం? ఇద్దరు. నిప్పులు పట్టుకున్న యాజకుడు బలిపీఠం దగ్గరే ఉంటాడు, అయిపోయేదా కదలడు. అతడి పని ఏమిటి? నిప్పులే పట్టుకోవడం. పరలోకంలో బలిపీఠం ఉందా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని పలికిన ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్త పలికితే అతని పెదవుల మీదకి ఏం తీసుకొచ్చి పెట్టాడు? ఎవరు తీసుకొచ్చి పెట్టింది? దేవదూత తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కడ? పరలోకంలో బలిపీఠం ఉంది. పరలోకంలో బలిపీఠం మీద నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పుల్లోంచి ఒక నిప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? యెషయా పెదవులకు తగిలించగానే యెషయా పెదవులు ఏమయ్యాయి? పరిశుద్ధమయ్యాయి. అంతే కదా? రైట్. ఇప్పుడు ఒక దేవదూత, దాని ప్రతిబింబం భూలోకంలో మాట్లాడుకుందాం. ఒక యాజకుడు ఏం చేయాలంటే బలిపీఠం మీద ఉన్న నిప్పులన్నీ పోగేసి పట్టుకోవాలి, ఓ పాత్రలో పట్టుకోవాలి, లేదా పోగేసి బలిపీఠం మీదనే పెట్టాలి. అది ఆ యాజకుడు పైన ఉంటాడు. ఇంకొక యాజకుడు ఉంటాడే, అతడు వధింపబడిన జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని బలిపీఠం పునాది దగ్గర పోయాలి. ఈ బలిపీఠం పునాది దగ్గర రక్తం పోసిన తర్వాత ఆ పాత్ర పక్కన పెట్టేసి ధూపార్తి చేత పట్టుకోవాలి. ఈ ధూపార్తిని గూర్చి మీరు వాక్యం చదవాలి. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో 48వ వచనం ప్రకారం సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను. అనగా ఏమిటవి? బంగారపు బలిపీఠమును. ఏది? ధూపవేదిక. బంగారపు బలిపీఠం అంటే ఏది? ధూపవేదిక. రైట్. సముఖపు రొట్టెల నుంచి బంగారపు బల్ల. ఇది సన్నిధి రొట్టెల బల్ల. ఇది కూడా దేంతో చేశాడు? బంగారంతో చేశాడు. గర్భాలయ ముందర కుడి పార్శ్వమున 5, ఎడమ పార్శ్వమున 5, 10 బంగారపు దీపస్తంభములు, బంగారపు పుష్పములు, ప్రమిదలు, కారులను, మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములు. ఏమిటది? ధూప కలశము. ధూపార్తిని ఏమన్నారు? ధూప కలశము. అయ్యా, ఏ కలశం అది? ధూప కలశం అంటే ధూపం వేయడానికి వాడే పాత్ర. ఓకే. ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలోకి రండి. మీరు 2వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 18 సొలొమోను చేయించిన విషయాలన్నీ కూడా 18 నుంచి రాస్తాడు. అందులో మనకి 21వ వచనం చదవండి. పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను వేటినట? ధూప కలశములు. కలశము అన్నాడా? ఈ ధూప కలశము అనేది ధూపం వేయడానికి వాడేటువంటి పాత్ర. దీనిని ఇర్మియా గ్రంథం వచ్చేసరికి 52వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును కాల్చివేసి పట్టుకొని పోయాడు. ఆ పట్టుకొని పోయినటువంటి కొన్ని వస్తువుల గురించి చెప్తూ 17వ వచనం నుండి రాసుకుంటా వస్తాడు. ఆయన ఏమీ పట్టుకొని పోయాడని. ఆయన 17వ వచనం చదవద్దులే, మనకు అవసరం లేదు. 19వ వచనంలో మరియు పళ్ళెములను, ధూపార్తులను వేటినట? అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏం పట్టుకొని పోయాడు? యెహోవా మందిరములో ధూపము వేసే ధూప కలశములను. వేటినమ్మా? ధూప కలశములను.
ధూపార్తులను పట్టుకొని వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు రాజైన బబులోను రాజైన నెబుకద్నెజరు కొడుకెవరు? బెల్షాజరు. బెల్షాజరు రాజు ఒకరోజు విందు చేసి ఈ తండ్రి అయిన నెబుకద్నెజరు రాజు పట్టుకొని పోయినటువంటి ఈ మందిర ఉపకరణములలో తలతలలాడు మద్యమును పోసుకొని ద్రాక్షారసమును పోసుకొని బాగా సంతోషించుచూ ఉండగా దేవుని కోపము బెల్షాజరు రాజు మీద రగులు కొనెను. ఆ మాట విన్నారా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని ఖచ్చితముగా పాడు చేయును. ఎవడైనను దేవుని వస్తువులను ఆగము చేసిన ఎడల దేవుడు వానిని ఖచ్చితముగా ఆగము చేయును. ఇది ఖచ్చితమైనటువంటి సూత్రం ప్రియులారా. నెబుకద్నెజరు రాజు ధూపములు వేసే ధూపార్తిని పట్టుకొని పోయాడు, కానీ ఏనాడైనా సాహసం చేశాడా వాటిని తన సొంత ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి? చేయలేదే. మరి నెబుకద్నెజరు రాజు కొడుకైనటువంటి బెల్షాజరు మాత్రం ఏం చేశాడు? ప్రయత్నము చేశాడు. చేసిన కారణాన ప్రయోజనం పొందాడా? నిష్ప్రయోజకుడయ్యాడా? జీవమును కాపాడుకున్నాడా? మరణమునకు దగ్గరయ్యాడా? మరణానికే దగ్గరయ్యాడు. సో దేవుని సేవ చేయాలి అని ఆశ అందరికీ ఉంటుంది, కానీ క్రమము ప్రకారం చేసేవాడు ఎన్నడూ దీవించబడతాడు. క్రమం తప్పి చేసిన వాడు ఎన్నడూ దేవుని చేత దీవించబడడు. క్రమము తప్పి చేసిన ఏలీ కుమారులు హోఫ్నీ ఫీనెహసులు ఏమయ్యారు? అన్య అగ్ని అర్పించినటువంటి వారు ఏమయ్యారు? సార్, దేవుని సేవ ఎప్పుడు క్రమంగానే చేయాలి. ఉజ్జా చెయ్యి జాపి పట్టుకున్నాడు, ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ క్రమము లేదే. క్రమము తప్పిన సేవ దేవుడు ఎప్పుడు కూడా మెచ్చడు. అయితే ఇప్పుడు పాఠం ఏంటంటే, ఇద్దరు యాజకుల్లో ఒక యాజకుడు బలిపీఠం మీద ఉన్నాడు, నిప్పులు పోగేస్తున్నాడు. ఇంకొక యాజకుడు ఏం చేస్తున్నాడు? బలిపీఠం కింద గొర్రెపిల్ల రక్తాన్ని బలిపీఠం పునాది దగ్గర పోశాడు. పోసిన పాత్ర పక్కన పెట్టి ధూపం వేయడానికి ధూపార్తిని తీసుకున్నాడు. ధూపార్తిని తీసుకొని ఆ ధూపార్తిలా పట్టుకుంటే పైన ఉన్నటువంటి నిప్పులు పోగేసిన యాజకుడు ఉన్నాడే, ఆ యాజకుడు ఈ ధూపార్తిలో నిప్పులు కొన్ని వేశాడు. ఆ వేసిన నిప్పుల మీద ఇతగాడు, ఈ కింద ఉన్న యాజకుడు అచ్చ జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి వేసుకొని ఆ పైనున్న వాడిని పైనే ఉంచాడు. ఈ కిందున్న యాజకుడు మాత్రం ఆవరణములో నుండి బయలుదేరి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. రైట్, బాగుంది. పరిశుద్ధ స్థలములో ఎక్కడికి వెళ్ళాడు? ధూపవేదిక దగ్గరికి వెళ్ళాడు. ఈ ధూపవేదిక దగ్గరికి వెళ్తే ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా యాజకుడు ధూపం వేయడానికి పరిశుద్ధ స్థలంలోనికి వెళితే ప్రజలు ఆవరణములో బలిపీఠం అవతల సమూహంగా కూడి ఉంటారు. మీరు లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా లోపల ధూపం వేస్తుంటే బయట ప్రజలందరూ వెలుపట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ధూపం వేయడం ఎంతసేపు జరిగిద్దో తెలియదు. ఈ ధూపం వేసేటప్పుడు దేవుడు ఏమి కోరుకుంటాడో తెలియదు. ఈ ధూపం వేసేటప్పుడు యాజకుడు ఈ క్రమంగా చేస్తాడో అక్రమంగా చేస్తాడో ప్రజలకి తెలియదు. కాబట్టి ప్రజలు బయట ప్రార్థన చేస్తూ ఉంటారు. యాజకుడు ఏదైనా తప్పు చేస్తే అది మా మీదకి రానియొద్దు నాయన, యాజకుడు మేలు చేయాలి, మాకు మేలు కలగాలి అని వారు బయట ప్రార్థన చేయాలి. విశ్వాసులు కూడా సేవకుడి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, మా దైవజనుడు కూడా సేవకు వెళుతూ ఉన్నప్పుడు ఆకర్షించే లోకం ఉన్నది నాయన, ఆకర్షించేటువంటి ధనాపేక్షలు ఉన్నాయి ప్రభువా, ఆకర్షించే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నాయన, ఆకర్షించే వ్యామోహాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, ఈ సాతాను బంధకాలలో మా దైవజనుడు పడిపోకుండా నువ్వు కాపలా ఉంచు నాయనా అని దైవజనుడి కోసం విశ్వాసులు ప్రార్థన చేయాలి. అసలు మీకోసమే మీరు చేసుకోరాయే, విశ్వాసులు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారా? వాళ్ళు కూడా ఏమని అడుగుతారు? పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయని అడుగుతారు తప్ప ఏనాడైనా దైవజనుడి కోసం ప్రార్థన చేసిన ముఖమేనా? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? దైవజనుడి కోసం ప్రార్థన చేయాలి. బయట ఆవరణంలో ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు. లోపల యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలమునకు సమీపముగా ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూపవేదిక మీద బంగారు బలిపీఠం మీద, ఏ బలిపీఠం?
ఈ బంగారు బలిపీఠం కొలతలు ఎంత చెప్పాను? వెనక్కి తిరిగేయాలి, కొలతలు తెలియకుండా. 42 దహన బలిపీఠం. బంగారు బలిపీఠం ఎంత? పొడగు ఎంత? వెడల్పు ఎంత? ఎత్తు ఎంత? పొడుగు అడుగా, అడుగున్నర పొడుగు, అడుగున్నర వెడల్పు. అవునా? ఏమా? 5 మూరలు. పొడగు 5 మూరలు, వెడల్పు 5 మూరలు. ఎత్తు ఎంత? 3 మూరలు. నువ్వు చెప్పింది దహన బలిపీఠం గురించి అక్క. నేను అడిగింది సువర్ణ బలిపీఠం, పరిశుద్ధ స్థలములో ఉన్న సువర్ణ బలిపీఠం. మీరు మర్చిపోయారైతే. పొడవు 1.5 అడుగు, వెడల్పు 1.5 అడుగు, ఎత్తు ఎంత? 3 అడుగులు. సార్ మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను అడుగు లెక్కలో చెప్తున్నాను. ఈ లెక్కలు తెలియకుండా సింపుల్గా వెళ్ళకూడదు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి అందరూ కూడాను. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి బంగారపు బలిపీఠం, ధూపవేదిక కొలతలు చెప్పండి. పొడిగెంత? 1.5 అడుగు. వెడల్పు ఎంత? 1.5 అడుగు. ఎత్తు ఎంత? 3 అడుగులు. ఇప్పుడు మళ్ళీ దహన బలిపీఠం దగ్గరికి రండి. కింద బేస్మెంట్ పొడిగెంత? 48. వెడల్పు ఎంత? 48. ఎత్తు ఎంత? 1.5 అడుగు. రెండో మెట్టు ఎంత? 32 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 1.5 అడుగు ఎత్తు. పైన బలిపీఠం కొలతలు ఎంత? 7.5 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల వెడల్పు, 7.5 అడుగుల పొడవు. ఎత్తు ఎంత? 4.5 అడుగుల ఎత్తు. ఈ కొలతలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి సార్, లేకపోతే ఆ సినారియో మనకు అర్థం కాదు. సో ఇప్పుడు యాజకుడు పరిశుద్ధ స్థలములో ధూపం వేయడానికి వెళ్ళాడు. ఏం వేయడానికి వెళ్ళాడు? ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అతని చేతిలో ఏముంది? ధూపార్తి. ధూపార్తి లోపల ఏమున్నాయి? నిప్పులు. నిప్పుల మీద ఏమున్నాయి? పరిమళ ద్రవ్యములు. పరిమళ ద్రవ్యములు అనగా ఏమి? వరుస ప్రకారమే రావాలి. అచ్చజరామాంసి, గోపీచందనం, గంధపు చెక్క, సాంబ్రాణి, ఉప్పు. ఈ 5 దేంట్లో ఉన్నాయి? ధూపార్తిలో ఉన్నాయి. ఈ ధూపార్తిలో ఉన్నటువంటి నిప్పుల మీద ఉన్న ఈ పరిమళ ద్రవ్యములలో నుండి పొగ బయటికి వస్తుంది. పొగ ఎలా వస్తుంది? బయటికి వస్తుంది. ఈ బయటికి వచ్చిన పొగ ఒక మేఘములాగా ఆవరిస్తుంది. ఈ ఆవరించిన మేఘము ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి కూడా వెళ్ళగలుగుతుంది. యాజకుడు వెళ్ళలేడు, కానీ ఏం వెళ్తుంది? ఈ పొగ వెళుతుంది. ధూప వేదిక మీద ఉన్నటువంటి ధూపం పొగ వెళుతుంది. ఈ పొగ ఎక్కడికి వెళుతుంది? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నిబంధన మందసం మీదకి, దాని మీద ఉన్న కెరూబుల మీదకి, కరుణాపీఠం మీదకి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఈ క్రమబద్ధీకరణ కలిగినటువంటి ధూపము వేసే పరిచర్యను దేవుడు అంగీకరిస్తే, ఆయన ఆకాశములో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోని నిబంధన మందసం మీద ఉన్న 2 కెరూబుల మధ్యలోనికి వచ్చి ఆ కెరూబుల మధ్యలో నుండి యాజకులతో, ప్రజలతో మాట్లాడతాడు. అందుకోసమే ఆయన గురించి అంటాడు, కెరూబుల మధ్య నివాసము చేసే దేవుడు, కెరూబుల మధ్యలో నుండి మాట్లాడే దేవుడు. మేఘములాగా ఆవరించాలి. ఆవరించిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే ధూపం వేయడం ఆపేస్తాడు. ఆపేసి ధూపం వేదిక, ధూప కలశం, దాన్ని ఏమన్నారు? ధూపార్తి కింద పెడతాడు. కింద పెట్టిన తర్వాత మీకు పార తెలుసా? పార. ఏ పార? మనం వాడే పార ఎట్లా ఉంటుందంటే పైన కర్ర ఉండిద్ది, కింద పార ఉండిద్ది, అంతేనా? అట్లా కాకుండా బారుగా కర్ర ఉండి కర్ర చివర పార ఉండిద్ది, దాన్ని ఏమంటారు? శావలి. సరే, ఆ శావలి గురించి మాట్లాడదాం. కర్రలు ఎన్ని ఉన్నాయి శావలికి? ఒకటే. పార ఒకటే ఉంది కదా. అట్లా కాకుండా పార ఒకటే ఉండి ఆ పారకి 10 కర్రలుంటే, పార ఒకటే ఉంది, చివర కర్రలు ఎన్ని ఉన్నాయి? 10. ఈ 10 కూడాను పైపులు. ఈ 10 పైపులు బారుగా ఉన్నాయి. ఈ 10 పైపుల చివర పెద్ద పార ఉంది.
ఈ 10 పైపులకి ఒక్కొక్క పైపుకి 10 బెజ్జాలు పెట్టాడు. సార్ బోర్డు లేదు, ఉంటే చూపించేవాడిని. 10 పైపులకి అమ్మా రండి, 10 పైపులకి 10 బెజ్జాలు పెట్టాడు. దీన్ని ఇంగ్లీష్ భాషలో ఏమంటారో చెప్తాను, నాకు తెలుగులో అంతగా తెలియదు కానీ షోవెల్ అంటారు. మీరు చెప్పిన షావెల్ దగ్గరకు వచ్చిందా? రైట్. దాన్ని ఈ యాజకుడు ధూపం వేసి ధూపార్తి కింద పెట్టిన తర్వాత ఒక మూలన ఉంటుందో బయట ఉంటుందో తెలియదు కానీ దాన్ని తీసుకొని వచ్చి ఎత్తి పైనుంచి కిందకి పరిశుద్ధ స్థలంలో పడేయాలి. పడేస్తే ఈ 10 పైపులకి 10 బెజ్జాలుండి చివరిలో పార ఉన్నటువంటి ఈ వస్తువు ఏదైతే ఉందో ఇది ఇత్తడితో చేయబడిన వస్తువు. దేంతో చేశారు? ఇత్తడితో. ఈ వస్తువును పైనుంచి కింద పడేయగానే అది శబ్దం వస్తుందా రాదా? వస్తుందా? రైట్. ఈ శబ్దం వస్తే ఈ శబ్దము యెరూషలేము దేవాలయంలో వినిపించే ఈ శబ్దము యెరికో దాకా వినబడుతుంది. ఎక్కడ దాకా? యెరికో దాకా వినబడుతుంది. ఈ శబ్దం రాగానే బయట ఉన్న ప్రజలకు కానీ యెరూషలేములో ఉన్న ప్రజలకు కానీ చివరికి యెరికోలో ఉన్న ప్రజలకు కానీ ఏమర్థమైందంటే, అరే యాజకుడు ధూపం వేయడం ముగించేశాడు. యాజకుడు ఏం ముగించాడు? ధూపం వేయడం ముగించేశాడు అని అర్థమయ్యి ప్రజలందరూ కూడా గడగడ వణుకుతూ ఉంటారు. ఇప్పుడు యాజకుడు వచ్చి ఏం చెప్తాడు అని. అప్పుడు లోపలికి వెళ్ళి ధూపం వేసిన యాజకుడు బయటికి వస్తాడు. బయటికి వచ్చిన యాజకుడు ప్రజలందరి మీద 2 చేతులు ఎత్తి ఒక ఆశీర్వాదం ఇస్తాడు. దానిని యాజకుని ఆశీర్వాదం అంటారు. బైబిల్ గ్రంథంలో యాజకుని ఆశీర్వాదం ఏమిటి? యాజకుడు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ ఇన్ ద బైబుల్? సార్ షాలోమా? ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ ఇన్ ద బైబుల్ మీకు సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుండి 26 వరకు ఉంటుంది. ఏమని? ఇశ్రాయేలీయులను అహరోను కానీ మిగిలిన యాజకులు కానీ ఏమని దీవించాలి? మొదటి దీవెన యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. రెండవ దీవెన ఏమిటి? యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేయునుగాక. మూడవ దీవెన ఏమిటి? యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. 3 భాగాలు వచ్చినాయా? సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 3 భాగాలు వచ్చినాయా? ఈ 3 భాగాల ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తారు? ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం పూట పరిశుద్ధ స్థలములో ధూపం వేయడం సక్రమంగా ముగించబడిన తర్వాత ధూపం వేసిన యాజకుడు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చి ప్రజలందరి వైపు 2 చేతులు పైకెత్తి వారిని ఈ మాటలతో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత ఈ దహన బలిపీఠం మీద నిలబడి ఉన్నాడు యాజకుడు, లోపలికి పోకుండా ఆయన అట్టగా నిలబడి ఉంటాడు. కింద 2 వెండి బోర్లు ఉంటాయి. 2 వెండి బోర్లు ఉంటాయి. ఆ 2 వెండి బోర్లు తీసుకొని పైన బలిపీఠం మీద ఉన్న యాజకుడు, బలిపీఠం కింద ఉన్న యాజకుడు ఇద్దరు కూడా బోరలు ఊదుతారు. ఇద్దరు కూడా వెండి బోర్లు ఊదుతారు. వెండి బోర్లు ఎప్పుడైతే ఊదారో అప్పుడు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్ళాలి, అప్పుడు దాకా వెళ్ళకూడదు. సార్ మీకు నేను బోరలు ఊదడం గురించి అంతకుముందు తరగతిలో కూడా చెప్పానా? బోర్లు ఎందుకు ఊదుతారని చెప్పాను? సైన్యం కాదు, ముందుగా ప్రజలను సమకూర్చడానికి, రెండోది యుద్ధానికి సైన్యాన్ని సమకూర్చడానికి, తర్వాత సార్ శత్రువు వచ్చి దాడి చేయబోతున్నాడు, మన మీదకి ఉపద్రవం రాబోతుందని హెచ్చరించడానికి, తర్వాత శత్రువుల మీద విజయం సాధించాము అని చెప్పడానికి, ఇలాగున్న దాదాపుగా కొన్ని కారణాలు చెప్పాను మీకు నేను. ఇప్పుడు పాఠం ఏంటంటే
ఈ యాజకత్వపు సేవ, ధూపం వేసే సేవ ముగించబడగానే ఆ బలిపీఠం పైన ఉన్న యాజకుడు, బలిపీఠం కింద ఉన్న యాజకుడు ఇద్దరు కూడా 2 వెండి బోర్లు ఊదుతారు. ఊదగానే అనుదిన బలి సాయంత్రం పూట అయిపోయింది. అయ్యా అయిపోయిందా? ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఏమిటంటే పొద్దున పూట అనుదిన బలిలో పొద్దున పూట 7 ఏడాది వయసున్న గొర్రెపిల్లను బలిపీఠం మీద పెట్టి దహన బలి అర్పించాలి కదా. దహన బలి అర్పించడానికి ముందు పొద్దున పూట ముందు ధూపం వేసి వచ్చి తర్వాత బలి అర్పిస్తారు. సార్ మీకు కొంచెం అర్థమైందా? ముందు ఏం చేస్తారు? ముందు ధూపం వేస్తారు. ఎప్పుడు? పొద్దున పూట. ధూపం వేసిన తర్వాత దహన బలి అర్పిస్తారు. సాయంత్రం పూట ముందు బలి అర్పించి తర్వాత ధూపం వేస్తారు. ఈ ఒక్క పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఈ పద్ధతి అంతా కూడాను నేను పోయిన వారం చెప్పిన మిష్నా అనే పుస్తకం చూసారా? బైబిల్ గ్రంథంలో కూడా దీనికి సంబంధించిన పద్ధతి ఉంది లేదు అని చెప్పను. ప్రశాంతంగా మీరు ఒకసారి రండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇదంతా చెప్తే కాస్త జనాలకి ఎక్కిద్దో ఎక్కదో అని నాకు ఒక ఆలోచన. అయినా కానీ ప్రభువు మీద భారం వేసి పరిశుద్ధాత్ముని సహాయం కోరుకొని వచ్చి కాస్త ఎక్కించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మళ్ళీ చెప్పండి, ఉదయం పూట బలికి ముందా, బలి తర్వాత ధూపం వేయడం? బలికి ముందు. సాయంకాలం పూట బలికి ముందా, బలి తర్వాత ధూపం వేయడం? బలి తర్వాత. రైట్. ఇప్పుడు నేను చెప్పిందంతా మనసులో ఉంచుకొని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయానికి రండి. వచ్చారా? 8వ అధ్యాయంలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు జరిగినటువంటి సంఘటన మీకు ఉదయం పూట జరిగిన బలిలాగా, ధూపం వేయడంలాగా అనిపిస్తుందా? సాయంత్రం పూట జరిగిన బలిలాగా, సాయంత్రం పూట జరిగిన ధూపం వేయడంలాగా అనిపిస్తుందా? సాయంకాలమేనా? ఎట్లాగా? 4వ వచనం ఏముంది? నా ప్రశ్న మళ్ళీ ప్రశాంతంగా వినాలి. 8వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం అనుదిన బలిలో, ప్రతిరోజు జరిగే బలిలో ఉదయకాలం పూట జరిగే బలిలాగా ఉందా, సాయంకాలం పూట జరిగే బలిలాగా ఉందా? ఉదయం పూట జరిగే ధూపం వేసే పరిచర్యలాగుందా, సాయంకాలం పూట జరిగే ధూపం వేసే పరిచర్యలాగా ఉందా? ఇది ఉదయం పూట పరిచర్య, సాయంకాలం పూట పరిచర్య? ఆల్రెడీ బలి జరిగింది కనుక ఎప్పటి పరిచర్య అది? సాయంత్రం పూట జరిగిన పరిచర్య. ఓకే, సాయంత్రం పూట జరిగిన పరిచర్య, సాయంత్రం పూట వేయబడిన ధూపం, సాయంకాలం పూట జరిగిన బలి. ఈ సాయంకాలం పూట జరిగిన బలికి ఈ 8వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగానికి ఎటువంటి సంబంధం ఉందనేది వచ్చే క్లాసులో చదువుకుందాం. ఎప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ప్లీజ్ చెప్పండి. అవును, ధూపం వేయడానికి వారు నిప్పులు సిద్ధం చేసి తెచ్చుకుంటారు పొద్దున పూటే. సాయంత్రం పూట మాత్రం ధూపం వేయడానికి బలిపీఠం మీద నిప్పులే తెచ్చుకోవాలి. ఉదయం పూట బలి జరగదు గనక వాళ్ళు సిద్ధపరిచిన నిప్పులే తెచ్చుకోవాలి.